లాల్ దర్వాజా దగ్గర బోనాల సందడి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది తిరుమల? సిద్ధు, ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో అమ్మవారికి లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజానంతరం గుడిని తెరవడం జరిగింది. అప్పటి నుంచి కూడా అంటే దాదాపు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతం నుంచి కూడా ఆ భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఇక్కడ భారీ సంఖ్యలో చేరుకున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే కొంతమంది ప్రముఖులు కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సౌత్ జోన్ పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 3000 మంది పోలీస్ సిబ్బందితో నిరంతర నిఘా కోసం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంవత్సరం అదేవిధంగా ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎండోన్మెంట్ ఆధ్వర్యంలో ఈ బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కొంతమంది నిర్వాహకులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా ఎంతమంది భక్తులు అమ్మవారిని దర్శించే అవకాశాలు ఉన్నాయో వాళ్ళు సార్ చెప్పండి. అంటే ఈ బోనాల సందర్భంగా ఇప్పటివరకు ఎంతమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు, అదేవిధంగా దీనికి సంబంధించి మీరు ఎటువంటి ఏర్పాట్లు చేయాలి? దేవాలయ కమిటీ తరఫు నుంచి ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళల కోసం ఒక ప్రత్యేక క్యూలను ఏర్పాటు జరిగింది. అదేవిధంగా బోనం ఎత్తుకొని తీసుకొచ్చే మహిళల కోసం ప్రత్యేక క్యూలను ఏర్పాటు జరిగింది. సాధారణ భక్తులకు క్యూలను ఏర్పాటు చేయడం జరిగింది. వీఐపీలకు ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేవాలయ కమిటీ తరఫున ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేసుకుంటాము. అదేవిధంగా కొద్దిసేపట్లోనే వాళ్ళ పుల ప్రముఖులు అందరూ కూడా విచ్చేసి అమ్మవారిని ప్రత్యేక పూజలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఇటు మనం చూస్తున్నాం నిర్వాహకులు చెప్తున్న వివరాల ప్రకారం ఇప్పటివరకు కూడా దాదాపు లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు, అదేవిధంగా మనం క్యూ లైన్లో కూడా చూస్తున్నాం. ఎక్కడికక్కడ బోనంతో వస్తున్నటువంటి మహిళలు ఇప్పుడు అమ్మవారి దర్శనం కోసం తమ మొక్కును చెల్లించుకునేందుకు అమ్మవారికి బోనాన్ని సమర్పించుకునేందుకు కూడా భారీ సంఖ్యలో క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండడం చూస్తున్నాం మనం. అదేవిధంగా ఇక్కడ కేవలం అంటే ఈ లాల్ దర్వాజా బోనాలకు ఒక ఘనమైన చరిత్ర ఉంది. నిజాం కాలంలో జరిగినటువంటి ఒక సంఘటనకు ప్రతీకగా కూడా ఈ బోనాలు జరుపుతారన్నది ఇక్కడ చరిత్ర చెప్తున్న సత్యం మనం విజువల్లో స్పష్టంగా చూస్తున్నాం. ఈ బోనాల ఏర్పాట్లకు సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ శాఖ పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి కొంతమంది కళాకారులను కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. అంటే కళాకారులు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులను తమ కళా నృత్యంతో వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి కళాకారులు. వీళ్ళు ఇక్కడ తమ యొక్క ఇక్కడికి వచ్చేటువంటి భక్తులను అలరించేందుకు కూడా నిర్వాహకులు ఏర్పాటు చేయడం ఏదైతే పాత భక్తులు ఉన్నటువంటి లాల్ దర్వాజా కేవలం ఈ ఒక్క మహంకాళి జాతర లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం మధ్య కాకుండా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు చోట్ల దాదాపు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి దాదాపు అన్ని దేవాలయాల్లో కూడా ఈరోజు బోనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక్క లాల్ దర్వాజా అమ్మవారికే కాకుండా జిహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్ని దేవాలయాలకు కూడా పటిష్ట భద్రతా ఏర్పాట్లు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిరంతర నిఘా కోసం దేవాలయానికి అదేవిధంగా దేవాలయానికి వచ్చిన మార్గాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నాం మనం పోలీసులు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులను